ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మీరు సాక్షి పత్రికలో షేర్ పెట్టారు. లాంగ్ బ్యాక్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్ ఆ పార్టీలో పోటీ చేసి ఓడిపోయారు అన్నీ ఉన్నా కూడా ఆ రోజు ఎందుకు అలా ట్వీట్ చేశారు సార్? ఈ పార్టీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 1999లో సార్ విజయవాడ బీజేపీ ఆఫీస్ నేను కట్టించాను. ఓకే, 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం సంఘంతో సమితమై ఉంది. సార్ అన్ని పార్టీలకి సపోర్ట్ చేశాం. 2000లో విజయవాడలో పీవీపీ కాలేజ్ కట్టించాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సపోర్ట్ చేశాం. అక్రాస్ ద బోర్డ్ అందరినీ సపోర్ట్ చేశాను. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన 3 నెలలకి నాకు క్లారిటీ వచ్చింది. ఈ రకమైన గవర్నమెంట్ నాకు ఐ కుడ్ సీ క్లియర్లీ ఎ సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే ఏంటండి? కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ హై హ్యాండెడ్నెస్ అండ్ ఐ కుడ్ క్లియర్లీ సీ దే లాస్ట్ ద ప్లాట్. కరెక్ట్గా 4 ఇయర్స్ సెప్టెంబర్ 6, 2019 మిత్రుడు జేసీ పవన్ రెడ్డి పుట్టినరోజు. సార్ జేసీ పవన్ రెడ్డి గారు చాలా క్లోజ్ సార్. సో జేసీ పవన్ అండ్ జగన్ గో వే బ్యాక్. సార్ వాళ్ళంతా సార్ డిస్కషన్ ఎలా ఉన్నారు అది ఇది అంటే ఆ రోజుని చెప్పాను. సార్ దిస్ ఈజ్ అ వన్ టైమ్ వండర్, స్టిక్ టు కోర్స్ హీరో, దిక్కులు చూడొద్దు అని జేసీ పవన్కి చెప్పాను. సార్ అదేంటి దేశం అంతా అసలు బయట రావడానికి కంగారు పడిపోతున్నారంటే ఆ వేళ నుంచి వాళ్ళతో నేను గవర్నమెంట్ ఆఫీస్ అడుగు పెట్టలా. 2014 నుంచి 19 కూడా ఏ రోజు నేను గవర్నమెంట్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు. ఈ లాస్ట్ 5 ఏళ్ళు ఏ రోజు గవర్నమెంట్ ఆఫీస్లో ఏ రోజు నేను ఏ పని అడగలేదు. గవర్నమెంట్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు నేను 10 ఏళ్లలో. సో ఆ రోజు ఐ కుడ్ సెన్స్ ఇట్ అండ్ ఐ స్టూడ్ బై ఇట్. ఎలా సెన్స్ చేశారు మీరు? ఎలా పసిగట్టారు అసలుకి? అంటే మూడు అప్రోచెస్ అండి సార్. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ వ్యవస్థలో డేటా ఉంటుంది, సర్వేలు ఉంటాయి, అనాలిసిస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికన్నా కూడా మీరు ఒక పిరమిడ్ అప్రోచ్ తీసుకుంటే మ్యాక్రో లెవెల్లో సెన్స్ ఆఫ్ అథారిటేరియనిజం అంటే ఏంటి? వాళ్ళ మన పని చేసే మనిషి కూడా మన స్వాతంత్రోద్యమం ఎలా వచ్చింది అసలు, దానికి ప్రిమైస్ ఏంటి? తింటానికి తిండి లేనాడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. సో సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, దాని ఎగ్జిస్టెన్స్. నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాజకీయ వ్యవస్థ అనేది డిస్మాంటిల్ అయిపోయింది 100 రోజుల్లో. ఎన్ని పొలిటికల్ పార్టీకి వెన్నుముక అనేది కార్యకర్త, రైట్? ఆ కార్యకర్త నడ్డి విరిచేశారు, ఆ కాడు వదిలేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకుని. నెంబర్ 2. నెంబర్ 3, కొంచెం సోషల్ ఆర్డర్ కూడా ఐ కుడ్ క్లియర్లీ సీ చేంజ్ చేసేద్దామని అటెంప్ట్ చేశారు. ఓకే, అవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 యూజువలీ యూ సీ అండ్ అప్హివల్ ఎటర్ జరిగినప్పుడు రిజల్ట్ ఎప్పుడు అదర్ ఎక్స్ట్రీమ్లో వస్తుంది. అదేంటంటే మన సెన్స్ చేసి మనకు ఆ విజన్ ఇంట్యూటివ్నెస్ ఉండాలి. ఓకే, ఇంట్యూషన్ అంటే అర్థమైందండి? ఆ ఇంట్యూషన్ మనకు చెప్తుంది ఇలా జరగబోతోంది అని. జరిగిన తర్వాత అందరూ జరుగుతుందని చెప్తారు, జరగబోతోంది అని తెలిసి 4 ఏళ్ళ 10 నెలల నుంచి కామ్గా కూర్చున్నాను. అంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలి అనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం మేము, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని అంటున్నారు. సామాజిక సమీకరణలో బాగా సోషల్ ఇంజనీరింగ్ అనేది తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశాం మేము, ఇదే ప్రజాస్వామ్యము అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు కదా. మరి వాళ్ళు అలా ఆలోచించారు, మీరు ఎలా ఆలోచించారు? అలా ఇదంతా తప్పు జరుగుతుంది ఎందుకనంటేనండి, 1 2004, 2009, 2014, 2019, 2024 ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ చూసుకోండి, అవేర్నెస్. సో 2000 ఎవ్రీ డెకేడ్కి ఒక కామన్ మ్యాన్కి అవేర్నెస్. 2004 నుంచి 2009 ఎంత ఇచ్చారండి? పెన్షన్ 200 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 3000 కాదు 4000 ఇచ్చినా అప్పటికి ఇవాళకి అవేర్నెస్ అంటే ఒక ఓటర్కి వచ్చిన అవేర్నెస్. ఎన్ని సబ్సిడీస్, ఎన్ని పాపులర్ స్కీమ్స్, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు. మీ డబ్బు మీ జేబులోంచి ఇవ్వండి, ప్రజలు ఆరాధిస్తారు. ఓ పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా ఆస్తులు ఇవ్వండి, చరిత్రలో మిగిలిపోతారు. అర్థమైంది? ఆస్తులు కూడా పెట్టుకునే దాంట్లో ప్రభుత్వం సొమ్ము ఆస్తులు ఇస్తున్నప్పుడు మీరు ఓన్లీ కస్టోడియన్. ఒక 5 ఏళ్ళు పాటు మిమ్మల్ని ఒక కస్టోడియన్ కింద ఇచ్చినప్పుడు తరతరాలుగా నిలబడే పనులు చేయాలి తప్పితే ఇలా షార్ట్ టర్మ్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే వెరీ పాపులర్. గివ్ హిమ్ ఎ ఫిష్ టు ఈట్, హీల్ ఈట్ ఫర్ ఎ డే. టీచ్ హిమ్ టు ఫిష్, హీల్ ఈట్ ఫర్ హిస్ లైఫ్. అసలు మీరు ఆ రోజు చెప్పినట్టే జరిగింది. ఫలితాల రోజు మీరు రోమ్లో ఉన్నారు. అవునండి, మీరు రోమ్లో ఉన్నారు. ఎలా అనిపించింది సార్ అసలుకి? మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతోంది అని చెప్పిన తర్వాత ఎలా 2019 కూడా ఇదే ప్రిడిక్షన్ చేశాను 3 నెలల ముందు. ఓకే, విజయవాడ అంతా నవ్వారు నన్ను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వైసీపీ అధికారంలోకి వస్తుంది. 150+ అండి, ఇది ఒక వేవ్ అని చెప్పాను సార్. జనాలు నవ్వారు. 2019 రిజల్ట్ ముందు. ఆ తర్వాత 4 ఏళ్ల క్రితమే చెప్పాను ఇది 1 టైమ్ వండర్ అని. అప్పుడు నవ్వారు నన్ను. అంటే అన్నప్పుడు బట్ అట్లీస్ట్ యూ ఫీల్ గుడ్ దట్ యూ హ్యావెంట్ లాస్ట్ యువర్ టచ్. అంటే అట్లీస్ట్ మన జడ్జ్మెంట్ అనేది ఇంకా పోలేదు మనకి లైఫ్లో. ఒక యాజ్ అ సిటిజన్, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్, యాజ్ సంబడి హూ ఇస్ సోషలీ అవేర్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద కంట్రీ, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. నాకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటేనండి, ఐ హ్యావ్ ఇన్సేషబుల్ యాపిటైట్ ఫర్ నాలెడ్జ్. నాకు సంపాదన మీద పెద్ద మక్కువ ఉండదు, నాలెడ్జ్ మీద కొంచెం. ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఐ ట్రావెల్ ద వరల్డ్ అ లాట్.
ఐ లైక్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ పీపుల్ హు ఆర్ బెటర్ దెన్ మీ. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ నాకు కంటిన్యూస్గా ఉంటుంది. సార్ నేను ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొన్నారన్నప్పుడు మీ కళ్ళల్లో ఒక తెలియని బాధ ఆవేదన కనిపించింది సార్. అంటే ఒక్కసారి ఒక గతాన్ని మనం గుర్తు చేసుకుని మనం పడ్డ ఇబ్బందులు, మనం ఎదిగిన క్రమము అదంతా కూడా రివీల్ అయినట్టు కనిపించింది సార్ నాకు మీ కళ్ళల్లో. అంటే వెన్ ఐ టాక్ అబౌట్ మై ఎర్లీ బిగినింగ్స్ సార్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సార్ వెరీ ఎమోషనల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్ దట్ ఐఎమ్ సెల్ఫ్ మేడ్. ఐఎమ్ ఓన్లీ ఆ దేవుడి దయ వల్ల ఎంత దూరం వచ్చాం. హ్యావింగ్ సెడ్ దట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ప్రాబ్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎఫ్డీఐ తీసుకుని ఇండియాలోకి వచ్చాను. 15 years ఆఫ్ ప్రైమ్ టైం వైప్ అవుట్ అయిపోయింది ఇండియాలో. వెన్ ఐ లుక్ బ్యాక్ హౌ ఐ ఓవర్కమ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ అంటే ఇట్ వాజంట్ ఈజీ. 7 ఏళ్ళు 8 ఏళ్ళు సిబిఐలోకి వెళ్ళాం. సో అన్నీ చేసిన తప్పు కడుక్కోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ళు పట్టుకుని వెళ్ళి ఏ మచ్చలో లేకుండా బయటికి రావడానికి ఇట్ వాజ్ అన్ అప్హిల్ బ్యాటిల్. కాకపోతే ఏ రోజు మనం ఐ హ్యావెంట్ లాస్ట్ మై స్మైల్ ఆన్ మై ఫేస్. ఇవాళ వరకు ప్రౌడ్గా చెప్పగలను. సిబిఐ కేసులన్నీ క్లియర్ సార్? కంప్లీట్. సిబిఐ ఈడీ మొత్తం జగతి పబ్లికేషన్స్లో ఐఎమ్ ద ఓన్లీ వన్స్ కూడా క్లీన్ బిల్. ఓకే. నవభారత్ పవర్ అనే పవర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాము మేము. దాంట్లో కోల్గేట్ స్కామ్లో సిబిఐకి వాజ్ అ క్లీన్ బిల్. దాంట్లో మాకు 20 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్లో. ఆ 20 కోట్లకి మేము యాసెట్ సెక్యూరిటీ ఇచ్చాము. ఆ కేసు తేలినప్పుడు తెలుతుంది. మరి ఇప్పుడు జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షిలో ఉన్న మీ షేర్స్ పరిస్థితి ఏంటి సార్? ఐ స్టిల్ హ్యావ్ 3.83%. ఆ కంపెనీ అయినా పబ్లిక్కి వెళ్తే మా షేర్లు మాకు వస్తాయి. ఆ కంపెనీని ఎక్వైర్ చేస్తే మా ఫండ్స్ మా ఎగ్జిట్ వస్తుంది. బట్ లుకింగ్ బ్యాక్ ఎస్ ఇట్ వాజ్ అ బ్యాడ్ కాల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ మీడియా అవుట్ఫిట్ దట్ హెడ్ అ పొలిటికల్ అఫిలియేషన్. అంటే దాంట్లో షర్మిలా గారికి కూడా వాటా ఉందంటారా సార్? వైఎస్ షర్మిలా గారికి అంటే దే హ్యాడ్ అ ఫ్యామిలీ అరేంజ్మెంట్. ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు దాట్. Sir. ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి పిల్లలిద్దరికి ఈక్వల్ అని చెప్పినట్టున్నారు. ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు దాట్. సరే ఓకే సార్. మీరు మరి ఒక మంచి లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు కదా, చూద్దాం ఇంకొకసారి ట్రై చేద్దామని ఎందుకు అనుకోలేదు మీరు? అక్కడితో ఎందుకు ముగింపు పలికేశారు రాజకీయాలకి? అంటే ఈసారి ఐ కుడ్ హ్యావ్ డన్ దట్. సార్ ఐ కుడ్ హ్యావ్ డన్ దట్ సార్ త్రూ ద నేషనల్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. సార్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సార్ నేను కొంచెం వెనకడిగేసా. ఎందుకు వేసానంటే అన్నీ వ్యక్తిగత కార్పొరేషన్సే. మీకు అన్ని పార్టీలతో రిలేషన్ సార్. జనసేనతో కొంత ట్రావెల్ చేశారు, టీడీపీతో ట్రావెల్ అయినారు, మీరు వైసీపీతో ట్రావెల్ అయ్యారు, బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్ళ నుంచి అదే సార్ మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నిటితో మీకు మంచి రిలేషన్ సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఇన్ని పార్టీతో ట్రావెల్ చేసిన మీరు ఎందుకు ఇంకొక టర్మ్ చూద్దాము, ప్రజలకు మంచి చేయాలి, నాలాంటి ఎంటర్ప్రెన్యూర్ పబ్లిక్లో ఇంకా సేవ చేసే అవకాశం ఆలోచించకుండా ఒక్కసారిగా వద్దు ఈ రాజకీయాలే బ్యాడ్ అనుకొని అసలు యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేసారు మీరు? అటువైపు చూడలేదు మీరు? రాజకీయాలు ఎవరు ఒక పీవీపీ అనేవాడు మంచి వ్యక్తి, సార్ వీడు 10 మందికి ఉపయోగపడగలడు, 10 పరిశ్రమలు తేగలడు, తెలుగు వాళ్ళల్లో ప్రపంచం చూసిన వాళ్ళ కొద్ది మందిలో ఒకడు అని ఆ క్వాలిఫికేషన్స్ ఎవరో నాకు టికెట్ ఇవ్వట్లేదు. ఆ క్వాలిఫికేషన్ చూసి ఏ ఓటరో నాకు ఓటు వేయట్లేదు. కరెక్ట్. ఏ క్వాలిఫికేషన్ మీద పీవీపీ అందరికన్నా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టగలడు, సార్ అగ్రెసివ్గా చేస్తాడు అనే పద్ధతి మీద ఆ బేరీజ్ మీద టికెట్ ఇస్తారు. కరెక్ట్ సార్. వేలంపాట. ఆ వేలంపాటలో పాల్గొంటే నాకు ఇష్టం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మై కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ ద నెక్స్ట్ 5 years ఇస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ దెమ్. ఆ 5 years దట్ మెమరీస్ ఆర్ వర్త్ ఫర్ మీ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. నెంబర్ 3, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమిటంటే ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్లో ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ కనపడుతుంది. 2019కి 24కి 2019లో 10,000 కోట్ల కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ అనేవారు. ఇవాళ 1,00,000 కోట్ల కంపెనీ అంటే మిడ్ సైజ్ కంపెనీ. 10 లక్షలు ఆ నెంబర్స్ మారిపోయినాయి అలా. సో బాంబేలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ప్రతి ఆంటర్ప్రినర్ మీరు వెళ్ళారనుకోండి, నా పేరు పీవీపీ, అక్కడ పీఈపీ అనే పదం ఉంది, పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. సో ఎనీ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్కి క్యాపిటల్ మార్కెట్స్ నార్ బ్యాంక్స్ నార్ విల్లింగ్ టు సపోర్ట్. ఒక ఆంటర్ప్రినర్గా యూ హ్యావ్ టు మేక్ ఎ కాల్. 2 పడవల మీద కాళ్ళు వేసి చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు జయదేవ్ గల్లా గారు కూడా ఒక విధంగా ఆయన అంత పెద్ద సంస్థ, ఆయన ఇండస్ట్రియలిస్ట్గానే ఉండాలి, ఒక రాజకీయ నాయకుడిలాగానే ఉండాలి. కరెక్ట్ సార్. అదే కదండి. సో ఆ క్లారిటీ నాకు బాంబేలో క్లియర్గా చెప్పారు. ఒకటి చాలా అనుకోని ఆయన కూడా యూటర్న్ తీసుకుని మళ్ళీ వ్యాపారాల్లోకి వచ్చేసి. సో మీరు ఇండస్ట్రియలిస్ట్ ఆంటర్ప్రినర్గానే ఉండండి, రాజకీయంగా ఉండండి. సో ఈ 5 ఏళ్ళు ఫోకస్ చేద్దాం, గట్టిగా బిల్డ్ చేద్దాం, 10,000 మందికి ఉపాధి కల్పిద్దాం. సో రాజకీయం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ బకెట్ లిస్ట్ ఐటమ్ ఎప్పుడైనా ఫినిష్ చేయగలను నేను ఎనీ డే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మనం ఇంత అమౌంట్ ఇంత టైం మనం కమిట్ చేయటం అంతే. ఆ బకెట్ లిస్ట్ ఐటమ్ డెఫినెట్గా ఫినిష్ చేస్తాను ఎనీ డే. గాడ్ విల్ గివ్ మీ ఎ ఛాన్స్. నేను అడిగింది ఏది నాకు దేవుడు హ్యాస్ నాట్ సెడ్ నో టు మీ. లిటిల్ బిట్ లేట్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.